హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో హల్చల్ మొదలైనట్టే. వాటిని తినడం మానేసి రకరకాల రెసిపీస్ చేస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం అని ఆలోచిస్తూ ఉంటే మా అన్నయ్య మ్యాంగోస్ తెచ్చాడు. అందరూ అలా చేయడం చూసి మనం ఎందుకు గమనుంటాం, నేను ఓ రెసిపీ ట్రై చేసేటప్పుడేమో భయం ఎలా వస్తుందా అని. కానీ టేస్ట్ చేశాక తెలిసింది మ్యాంగోస్ ని తినడమే కాదు ఇలా కూడా చేసుకోవచ్చని. ఇంతకీ ఏం చేసావక్క అనుకుంటున్నారా? అదేనండి మ్యాంగో కేసరి. చాలా టేస్టీగా ఉంది. ఎలా చేసుకోవాలో మీకు చెప్పేస్తాను రండి. ముందుగా ఒక మ్యాంగో తీసుకొని దానికి పైన ఉన్న లేయర్ అంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు ద్రాక్ష వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగాక కప్పులో తీసేసుకొని అదే ప్యాన్ లోకి ఉప్మా రవ్వ 1 కప్ వేసుకోవాలి. రవ్వని కానీ దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న రవ్వలోకి అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. తర్వాత రవ్వని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలా ఉడికిన రవ్వలోకి అదే కప్పుతో 1 కప్పు చక్కెరను కూడా వేసుకోవాలి. ఈ రెండు కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటూ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా బాగా ఉడికించేసుకున్నాక మనం ముందుగా మిక్సీ వేసుకున్న మ్యాంగోని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యి దగ్గర పడేదాకా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత కొంచెం అంత ఇలాచీ పౌడర్, జీడిపప్పు, ద్రాక్ష వేసేసుకొని కలిపేసుకోవాలి. లాస్ట్ లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, మన మ్యాంగో కేసరి రెడీ అయిపోయినట్టే. మ్యాంగో స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.